అసలు డిప్యూటీ సీఎం అంటే ఎవరు? వాడేం చేస్తాడు? డిప్యూటీ సీఎం అవసరమా? ఎవరు నియమిస్తారు? వాడేమేం పనులు చేస్తాడు? ఇదంతా కూడా జనానికి మొన్నటిదాకా తెలీదు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి ఒక పార్టీ స్థాపించి దాని నుంచి 10 సంవత్సరాల తర్వాత గెలిచి ఒక ఒక పెద్ద బాంబు లాంటిదని వేసేసి ముఖ్యమంత్రి సంగతి మర్చిపోయి జనమంతా 3 సార్లు గెలిచిన బాలకృష్ణ గురించి మర్చిపోయి పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం అనే ఒక డెసిగ్నేషన్ గురించే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టిన సంతకం గురించి కూడా వీడియోస్ చేస్తున్నారు. కొన్ని వేల మంది వీడియోస్ చేశారు. పవన్ కళ్యాణ్ రాసిన పెన్ను, ఆ సంతకం పెట్టిన పెన్నుని 1,00,000 మంది బుక్ చేసుకున్నారు. అలాంటి పెన్ను కావాలని. రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు వాడిన పెన్నుని ఎవరూ గమనించలేదు. ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా ఆడు పెట్టిన సంతకాన్ని ఎవరూ చూసి అలా చెయ్యాలి అని నేర్చుకోలేదు. ఈరోజు కంప్లీట్ జూమ్ చేసిన ఒక ఫోటో పవన్ కళ్యాణ్ గారి సిగ్నేచర్ చూసి ఇంత స్టైల్గా మేము కూడా పెట్టాలి, ఇలాంటి పెన్నే వాడాలి అని ఎంతోమంది తాపత్రయం, అభిమానుల తాపత్రయం. ఇదంతా సృష్టించింది ఎవరు? పవన్ కళ్యాణ్. ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గెలిచింది 10 సంవత్సరాల తర్వాత. అయినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలో క్లింకార పుట్టిన తర్వాతే పవన్ కళ్యాణ్ గెలిచాడు అని ఇదొక పెద్ద సంబరం. మీరు చూసుకున్నట్టయితే క్లింకార పుట్టిన తర్వాత చిరంజీవి గారికి గోల్డెన్ వీసా వచ్చింది. దుబాయ్లో ఏదో కలబెట్టారు ఒకటి. తర్వాత పద్మ విభూషణ్ వచ్చింది చిరంజీవి గారికి. దాని తర్వాత విశ్వంబర అనే పౌరాణికమైన ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. అద్భుతమైన సినిమా అది. సినిమా గురించి పక్కన పెడితే రామ్ చరణ్ గారికి డాక్టరేట్ వచ్చింది. అంటే రామ్ చరణ్ ఏజ్లో ఉన్న హీరోలు ఎవరికి రాలేదు. అంత చిన్న ఏజ్లో ఎవరికి రాలేదు. ఒక రామ్ చరణ్కే వచ్చింది. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు, మళ్ళీ గ్రామీణ శాఖ అభివృద్ధి అయ్యాడు, వాటర్ వర్క్స్ మినిస్ట్రీ, మళ్ళీ గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా ఇన్ని మినిస్ట్రీలు వచ్చాయి. అసలు ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఉంటాడా లేదా తెలియని జనానికి ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది పవన్ కళ్యాణ్కి. ఇదంతా క్రియేట్ చేశాడనమాట పవన్ కళ్యాణ్. అది స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్.